ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న రాత్రి 5 గంటల తర్వాత అనగా 5 గంటల 20 నిమిషాలు 30 నిమిషాల సమయంలో ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. రాత్రి అనగా సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తిరుపతిలో అయితే భక్తులకు ఇవ్వటం జరిగింది. దీనికోసము భక్తులు సాయంత్రము 4 గంటల 30 నిమిషాలు 5 గంటల సమయం నుంచే కౌంటర్లలో అయితే వెయిట్ చేసి ఉన్నారు. దీనికి ముఖ్య కారణము శుక్రవారము, శనివారము, ఆదివారము రద్దీ ఎక్కువగా పెరుగుతుంది. నేను చెప్పడం కాదండి, మీరు ఇక్కడ చూడండి, టీటీడీ యాజమాన్యం వారే మనకి క్లియర్గా చెప్పారు. చూడండి, ప్రెస్ రిలీజ్ ద్వారా ఇక్కడ చూసారా, రికార్డ్ స్థాయిలో భక్తుల సంఖ్య అనేది పెరిగింది. అదనపు ఈవో గారు అలాగే మన ఈవో గారు కూడా సడన్ చెక్కింగ్లు కూడా అయితే చేయడం జరిగింది. చూడండి, మీరు ఇక్కడ తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు శుక్రవారము వేకువజామున దర్శనం క్యూ లైన్లో అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. చూసారు కదా, టీటీడీ వారు కూడా మీకు చెప్పడం జరిగింది. సో భక్తులందరూ గమనించండి, వేసవి సెలవుల కారణంగా గతంలో 9ంటికి రాత్రి 8 గంటలకు, కొన్ని సందర్భాల్లో 7 గంటలకు ఇచ్చేవాళ్ళు, 6 గంటల 30 నిమిషాలు కూడా టికెట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, క్యూ లైన్లో కంట్రోల్లో చేయలేరు. కాబట్టి వచ్చిన వారికి వచ్చినట్టుగానే దర్శనం టోకెన్లు అయితే ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులకి ఇచ్చేస్తున్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, రాత్రి 9 గంటలకల్లా ఈ టోకెన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే రేపు 25వ తారీఖు సంబంధించి 5,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు నిన్న రాత్రే స్టార్ట్ చేశారు. అనగా కేవలము 3 గంటల్లోనే ఈ 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈరోజు పూట అయిపోయింది. మరి ఇప్పుడు చాలామంది మేము రాత్రి 8 గంటలకు ట్రైన్ దిగుతాము, 9 గంటలకు ట్రైన్ దిగుతాము, 11 గంటలకు ట్రైన్ దిగుతాము, అర్ధరాత్రి 1 గంటకి ట్రైన్ దిగుతాము, బస్సు దిగుతాము అంటారు. మరి మాకు టికెట్లు దొరుకుతాయా అని నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతారు. వారందరి కోసమే చెప్తున్నానండి, అర్ధరాత్రి దిగితే టికెట్లు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే దొరకవు. నార్మల్గా అయితే గతంలో దొరికేవి, ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి కాస్త మీకు టైం పడుతుంది. సో మీ ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టము. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయండి. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ యొక్క 200 రూపాయల దర్శన టికెట్లు జూన్ నెలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఈరోజు విడుదలవుతున్నాయి. ఒకవేళ మీకు ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియకపోతే మన వాట్సాప్ ఛానల్లో నేను ఇక్కడ మీకు పెట్టాను చూడండి, హౌ టు బుక్ స్పెషల్ ఎంట్రీ 300 రూపీస్ అని. ఇది ఒకసారి చూడండి, లింక్ ఇస్తా కమెంట్ సెక్షన్లో. అలాగే ఈరోజు 24వ తారీఖున ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా డయల్ యువర్ ఈవో విధానం ద్వారా మన ఈవో గారితో మీరు మాట్లాడవచ్చు. 087722632631కి మీరు ఫోన్ చేస్తే ఉదయం 9 నుంచి 10 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్ నుంచి ఆయన డైరెక్ట్ ప్రోగ్రామ్ అని అయితే మనకి లైవ్ కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీ అమూల్యమైన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అలాగే ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆయన ద్వారా మీరు సమాధానాన్ని పొందవచ్చండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు దర్శనానికి సంబంధించి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు 24వ తారీఖున ఎటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కనుక మీరు వెళ్ళినట్టయితే టీటీడీ వారే చెప్తున్నారు చూడండి, 24 గంటలు మీరు క్యూ లైన్లో నించున్న పరిస్థితి ఉన్నది. ఇది నేను చెప్తుంది కాదు. అంటే ఒక రోజంతా కూడా మీరు క్యూ లైన్లోనూ కంపార్ట్మెంట్లో కూర్చుంటారు. ఈరోజు శనివారం ప్రస్తుత పరిస్థితి అంటే భక్తుల రద్దీ భయంకరంగా ఉంది. అలాగే చూడండి, నిన్నటి రోజు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము 74,374 మంది దర్శనం చేసుకున్నారు. 37,477 మంది తలనీలాలు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 90,000 మంది వచ్చి ఉంటారన్నమాట. అలాగే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు. ఇక మీకు ఏమైనా రానున్న రోజుల్లో అనగా ఈ జూను, జూలై,
సంబంధించి దర్శన టికెట్లు ఉండి ఏమైనా డౌట్ ఉన్నా, దర్శన టికెట్ లేకపోయినా ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం నేను చెప్తాను. అలాగే ఈరోజు 300, 500 రూపాయల టికెట్ ఉన్న వారికి కూడా 4 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నది. అలాగే ఒకవేళ ఉచిత సర్వదర్శనం టోకెన్లు నిన్న తీసుకున్న వారందరికీ కూడా 5-6 గంటల దర్శన సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. దయచేసి ఇది మీరు గమనించి మీ యొక్క ప్రయాణము రానున్న రోజుల్లో కొనసాగించగలరు. మరి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నన్ను ఆదరించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో ఎప్పుడు టచ్లో ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.